Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post-market and pre-market analysis of day 20th November and 27th November. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మార్కెట్లో మనం చర్చించుకుంటాం. అదేవిధంగా ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చింది, ఈరోజు మార్కెట్ ఎలా రెస్పాండ్ అయింది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైం ద్వారా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఛానల్ పెట్టి అయితే వన్ ఇయర్ అయిపోతుంది, బట్ నా ఛానల్ అయితే గ్రోత్ లేదు. లైక్ కంటెంట్ అయితే ఇస్తున్నాను, ఎక్కడ మన తెలుగులో కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మన ఇంగ్లీష్ అయినా మన ఇండియన్ మార్కెట్స్లో సంబంధించి మనకి డిఫరెంట్ కంటెంట్ ఇస్తున్నాను, బట్ స్టిల్ ఛానల్ అయితే గ్రోత్ లేదు. సో ఏదేదో చిన్న చిన్న కంటెంట్ చెప్పుకుంటున్న వాళ్ళ ఛానల్స్ అంటే నాకంటే వెనక లైక్ లేట్గా వచ్చిన వాళ్ళు 6 months 5 months 4 months బ్యాక్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యూవర్షిప్ కూడా గట్టిగా ఉంటుంది. వాళ్ళు కంటెంట్ చూస్తారేమో ఏమీ లేదు, అంటే ఏమీ లేదని వాళ్ళని అనట్లేదు, బట్ స్టిల్ రొటీన్ లైక్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ ఆ బేస్డ్ మీద వాళ్ళకి ఇంకా లైక్ పెరుగుతుంది తప్ప నాకైతే నా ఛానల్కి రావట్లేదు. సో మీ నుండి నేను హెల్ప్ కోరుతుంది ఏంటంటే కొద్దిగా నా ఛానల్ మీరు కూడా ఎవరికైతే పాసిబుల్గా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందో కొంచెం నా ఛానల్ కూడా ప్రమోట్ చేసి కొంచెం సబ్స్క్రైబర్స్ అండ్ అంటే రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను, చేస్తే చేయండి, మీ ఇంట్రెస్ట్ అది, బట్ స్టిల్ ఒక హెల్ప్ అడుగుతుంది అనమాట. సో కొద్దిగా నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ లైక్ అంటే సబ్స్క్రైబర్ తెప్పించేమని అనట్లేదు, కొద్దిగా రీచ్ పెంచేలాగా మీరే అంటే మీకు హెల్ప్ అవుతేనే, లేదంటే లేదు. అది మీ టోటల్లీ మీ ఓన్ ఇంట్రెస్ట్, మీకు చేయాలనిపిస్తే చేయండి. ఓకే, సో అది ఒక చిన్న హెల్ప్ అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది మాట. సో తర్వాత విషయం. ఓకే, లైక్ మీకు ఇంకా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్లో వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా లైక్ 1st December నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే చాలా మంచి ఎంట్రీ లైక్ 1:6 అలాగా అప్రాక్సిమేట్లీ వచ్చిందన్నమాట. సో చాలా అంటే కీన్ ఎంట్రీ అన్నమాట, ఇంకా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. అయితే మనకి ఎక్కడ వచ్చింది ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. అయితే మీకు ఏం చెప్పాను నిన్న నేను కొంచెం డిఫరెంట్గా అనాలిసిస్ చేస్తాను. మార్కెట్ నేను డౌన్ సైడ్కే ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను. లైక్ ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తున్నట్టు ఉన్నది, నేను ఈ ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ ఉన్నది. సో ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది, మార్కెట్ డౌన్ సైడ్ లైక్ చూస్తున్నానని చెప్పేసి నేను అన్నాను. అయితే ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ అది మనకి లైక్ ఆ అనాలిసిస్కి ఏమి లైక్ అంతా లైక్ అది ఆ అనాలిసిస్ పోయింది. లైక్ నేను చెప్పింది అయితే అది కొట్టేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే గ్యాప్ అప్ సినారియో కూడా మాట్లాడాను, అంటే ఫ్లాట్గా అప్ సైడ్ వెళ్ళిపోతే అప్ సైడ్కి అనుకున్నాం. ఓకే, సో ఇంకా ఆ సినారియో లేదన్నమాట, అంటే డౌన్ సైడ్ సినారియో లేదు ఎర్లీ మార్నింగ్ వరకు. అయితే ఓకే, ఎర్లీ మార్నింగ్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంది. కాకపోతే నిన్న మీకు ఓవర్ఫ్లోలో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఓవర్ఫ్లోలో పాయింట్ చెప్పడం మర్చిపోవడం కాదు, నేను అప్పటి నుంచో లైక్ ఏంటంటే ఈ ఏరియా గురించి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. నా వీడియోస్ రోజు ఫాలో అయ్యే వాళ్ళు, మన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో లైక్ మనకి సండే వీక్లీ వీడియోలో కూడా చెప్పాను, దానికి ముందు కూడా చెప్పాను. అంటే ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో అలా జరుగుతుందని చెప్పాను, బట్ నిన్న మిస్ అయిపోయాను అనమాట. నిన్న ఏంటంటే లాస్ట్ కొంచెం హర్రీలో ఏంటంటే ఈ పాయింట్ మిస్ అయిపోయాను. ఎగ్జాక్ట్గా అదేంటంటే నేను చెప్పనప్పుడు ఈరోజే ప్లే అయింది అది. ఓకే, సో లైక్ మీకు చూసుకోండి, చాలా ఒక 3-4 times 5 times అయినా చెప్పుంటాను ఈ లెవెల్ గురించి. లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీ ఏరియా, మార్కెట్ ఇక స్వీప్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను. అయితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ మార్కెట్ ఇది క్రాస్ చేసింది అనమాట. ఇది క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి లైక్ ఇది బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి లాంగ్కి వచ్చేసింది, లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి లాంగ్కి వచ్చేసింది అనమాట. సో నాకు ఇంకా అర్థమైపోయింది లైక్ ఏంటంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో ఉంది కదా. మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ ఏంటంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ అయింది. ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ టార్గెట్ అయితే ఒక 2 daysలో తర్వాత 3rd day ఈ రోజు టార్గెట్ ఇచ్చేసింది. బట్ పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తుంది అనమాట. పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ వస్తున్నప్పుడు లైక్ ఇది చూసుకుంటే ఇంటర్నల్ ఆర్డర్ బ్లాక్, ఇవి ఆర్డర్ బ్లాక్స్ అనేవి పనిచేయవు. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తూ వస్తున్నప్పుడు ఆర్డర్ బ్లాక్ అయితే ఒకటి ఇంకా లైక్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉందన్నమాట. గ్యాప్ ఫిల్లింగ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లో అన్నమాట. దీన్ని టచ్ చేసి వస్తే ఇంకా బాగుండు, దాన్ని టచ్ చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే దాన్ని మార్కెట్ ఇంకా టచ్ చేయలేదు, దాన్ని టచ్ చేసి వస్తే బాగుండు. ఓకే, నేనైతే ఇంకేంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వలేదు అనుకున్నాను. అయితే తర్వాత లాస్ట్లో ఇదే కదా లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్లో ఇది ఇక్కడ ఈ లాస్ట్లో దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవుతుంది. ఈ పాయింట్ కూడా మీకు చెప్పాను. లైక్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ ట్రావెల్ అయిపోతున్నా సరే
ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే లిక్విడిటీ లైక్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ అవ్వాలన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఎక్కడైనా మనకు ఛాన్స్ వచ్చిందా, అలా ఛాన్స్ ఏం లేకుండా క్యాండిల్ డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోతుంది. ఇంకా నాకు సీన్ అర్థం అయిపోయింది. అంటే నాకు సీన్ అర్థం అయిపోవడం కాదు, లైక్ ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా ఉంది. ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ బ్రేక్అవుట్ చేసి మార్కెటింగ్ డౌన్ సైడ్ రావడానికి ఫిక్స్ అయింది అనమాట. ఓకే, సో అది అయితే అలాగైంది. అయితే 1 minute టైం ఫ్రేమ్లో మీకు చూసుకుంటే ఇక్కడ కొన్ని ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. అంటే ఒక ఎంట్రీ తీసుకోకూడదు. లైక్ ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంది కదా, మనం ఏమైంది, ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్. ఈ హై బ్రేక్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ అయింది, రైట్. ఇక్కడ చూసుకుంటే మనకి 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఛాన్స్ ఉన్నది, బట్ ఈ ఎంట్రీ తీసుకోకూడదు. ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు ఏంటి అనేది లైక్ దీని లాజిక్ నేను ఇక్కడ చెప్పను, బికాజ్ ఇది క్లాస్లో టీచ్ చేసేది అనమాట. సో ఈ లాజిక్ నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకు ఈ ఎంట్రీ తీసుకోకూడదు, దీనికి ఒక కారణం ఉందన్నమాట. ఓకే, సో ఆ రీజన్ చెప్పను. అట్ ద సేమ్ టైం పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తుంది కాబట్టి 1 minute టైం ఫ్రేమ్లో ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు. ఓకే, ఎంట్రీ తీసుకున్నా సరే ఓకే, నో ప్రాబ్లం, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయింది, బట్ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అనేది రీజన్ తెలియాలన్నమాట. సో అంటే ఒకటి మెయిన్ రీజన్ ఉందన్నమాట. ఆ మెయిన్ రీజన్ అయితే నేను చెప్పలేను, మిగతా ఏ రీజన్ ఉన్నా చెప్పేసేవాడిని కాబట్టి మిగతా ఎందుకంటే ఆ మెయిన్ రీజన్ అనేది నా పేటెంట్ టైప్, నేను అది బయట పెట్టదలుచుకోలేదు. సో లైక్ అది ఓకే, సో అర్థం చేసుకోండి. లైక్ పేటెంట్ ఏమంటే నా బ్యాక్ టెస్టింగ్లో నేను అంటే పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు మనకు అక్కడ ఎంట్రీ నమ్మాలా లేదా అని చెప్పేసి నాకున్న లాజిక్ మాట అది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు. ఓకే, అట్ ద సేమ్ టైం పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది కూడా మార్కెట్. సో ఈ ఎంట్రీని తీసుకోకూడదు 1 minute టైం ఫ్రేమ్లో. అయితే ఓకే, రైట్, బాగానే ఉన్నది. అట్ ద సేమ్ టైం మీకు లైక్ ఏంటంటే తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ దగ్గరికి వచ్చింది. ఎక్కడైతే నేను లైక్ రెడీగా వెయిట్ చేశాను, లైక్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఒక లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే అప్ సైడ్ ఉందామని ఫిక్స్ అయ్యాను. కానీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయలేదు, లైక్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ అవ్వలేదు. ఇండ్యూస్మెంట్ ఇన్ ద సెన్స్ అయ్యింది, కానీ సింగిల్ క్యాండిల్లోనే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవడం, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవడం, ఆ సినారీ ఏం జరగలేదు అనమాట. ఓకే, సో ఇంకా లైక్ ఇంకేం పనిచేయమాట. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్లో ఉంది. ఈ ట్రెండ్ లైన్లో లిక్విడిటీ బ్రేక్అవుట్ అయిపోతే ఆటోమేటిక్గా మార్కెటింగ్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ ట్రెండ్ లైన్ డాట్ సైడ్ లిక్విడిటీ పైనుంచి తీసుకొని వస్తే ఆటోమేటిక్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది, ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది. అయితే ఇక్కడ మీకు లైక్ ఇక్కడ ఇప్పుడు స్ట్రక్చర్ చేంజ్ అయింది కదా, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ ఉందన్నమాట మనకి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు, లైక్ అంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ ఉంటుంది, బట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ వచ్చింది అన్నమాట మనకి. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, రైట్, బాగానే ఉంది. అయితే ఫస్ట్ లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం. మీకు ఒకసారి క్లియర్ చేస్తాను. ఇక్కడ నుంచి తీసుకొని వస్తాం. ఓకే, ఇక్కడ మనకు పుల్ బ్యాక్ లేదు. ద ఫస్ట్ పుల్ బ్యాక్ ఏమో ఇక్కడ వచ్చింది మనకి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, పుల్ బ్యాక్, సారీ ఇంకో పుల్ బ్యాక్ కూడా ఉన్నది ఇక్కడ మనకి. సారీ, ఇది పుల్ బ్యాక్ కాదు, జస్ట్ ఏంటంటే ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ చేసింది అనమాట. ఇండ్యూస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఈ ఎంట్రీ ఎందుకు తీసుకోవడానికి దీనికి లాజిక్ అంటే ఏం లేదు. లాజిక్ లైక్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ ఇది ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది అనమాట. ఓకే, ఆర్డర్ ఫ్లోని కూడా టచ్ చేసింది. అయితే ఒకటి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ సింపుల్ ఎంట్రీ లైక్ ఇక్కడ టచ్ చేసింది అనమాట. ఇంబ్యాలెన్స్ కూడా మనకి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నది, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత లైక్ ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది ఇలా పెట్టుకుంటారు. సెకండ్ టార్గెట్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ ఇలా పెట్టుకోవచ్చు. అంటే ఇంకా ట్రావెల్ చేయొచ్చు, లైక్ ఏంటంటే ఇంకా కిందకి ట్రావెల్ చేయొచ్చు, బట్ అది ప్రతిసారి అలా వెళ్ళిపోవాలని రూల్ లేదు కదా. లైక్ ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ అయితే వచ్చింది, లైక్ ఓవరాల్ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కూడా అంటే కొన్నిసార్లు అవుతుంటుంది, కానీ ప్రతిసారి అవ్వాలని రూల్ లేదు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయితే బెటర్, లేదంటే కన్సాలిడేషన్లో ఉండిపోద్ది అనమాట. అంటే చాలాసేపు కన్సాలిడేషన్ ఉండిపోయింది అనమాట అక్కడ. ఓకే, సో లైక్ అంటే ఒకటి మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు అక్కడ ఫస్ట్ టార్గెట్ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టార్గెట్ దగ్గర బుక్ చేయకపోతే, ఇక్కడ భయపడిపోయి ఎగ్జిట్ అయిపోతే మాత్రం మళ్ళీ లైక్ ఏంటంటే ఎంట్రీ మిస్, అంటే లైక్ ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ ర్యాలీ అంతా చూసి ఏడుస్తుంటారు, లైక్ ఏంటంటే బాధపడుతుంటారు అనమాట. అయితే ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 10 లాట్లు వేసారు అనుకుందాం. 10 లాట్లో కనీసం 4 లాట్లు 5 లాట్లు అయినా ఎగ్జిట్ అయిపోండి.
కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదే కదా. లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఏమో తెలుసు అంటే కొన్నిసార్లు ఇలా డౌన్ సైడ్ ర్యాలీ అయిపోవచ్చు కూడాను, మనకి కొన్నిసార్లు ఇలా జలుకులు కూడా ఇస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీనికే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట, దీనికే ప్రిపేర్ అయ్యి ఉండాలి, దీనికి కాదు. లైక్ ర్యాలీకి ప్రిపేర్ అవ్వడం కాదు, దీనికే వర్స్ట్ సినారియోకి ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏమో ఎవరికి తెలుసు. ఇక్కడ మంచిగా ఇక్కడ చెప్పాలంటే ఎన్ని పాయింట్స్, ఇక్కడ ఒక 160 పాయింట్స్ అలా వచ్చింది. ఇక్కడ మంచిగా 160 పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటే బాగుంటుంది కదా. లైక్ అంటే క్యాప్చర్ చేసుకోమని కాదు, సగం ప్రాఫిట్ అయినా బుక్ చేసుకోండి. ఒకవేళ తర్వాత ఇక్కడ నీకు నీ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే నో లాస్ నో ప్రాఫిట్ లేని ఉంటావు, లేదంటే మ్యాక్సిమం ప్రాఫిట్ లేని ఉంటావు. ఓకే, అందులో ఈరోజు ఏంటంటే ఎక్స్పైరీ అదే లైక్ కాంట్రాక్ట్ స్టార్టింగ్ డే నీకు అంత డీకే ఉండదు అనమాట. అట్ ద మనీ తీసుకున్నా సరే నీకు అంత డీకే ఉండదు. లేదు నాకు అదేం పర్లేదు, లైక్ వెయిట్ చేయగలను, నాకు ఆ ఓపిక, నాకు ఆ సైకాలజీ ఉందనుకుంటే ట్రావెల్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే ట్రావెల్ అవ్వచ్చు అనమాట. నేనేం చేస్తానంటే నేను ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవుతాను, సెకండ్ టార్గెట్ దగ్గర లైక్ ఇంకొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవుతాను. లైక్ థర్డ్ ఇంకా వెళ్తుంది అనుకుంటే ఇంకొన్ని అలా. లైక్ లేదంటే ఇంకా నాకు కావాల్సిన ప్రాఫిట్ నాకు వచ్చేసినది అనుకుంటే లైక్ నేను టోటల్ ఎగ్జిట్ అయిపోతాను. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 150 పాయింట్స్ ఉందా, ఇక్కడికే మనకి ఏంటంటే ఎలా కాదనుకున్న ప్రీమియంలో 100 పాయింట్స్ దాటేస్తుంది. ఓకే, ప్రీమియంలో 100 పాయింట్స్ క్యాప్చర్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. లైక్ ఏంటంటే చాలామంది మీరు ఆప్షన్స్ బయింగ్ చేయండి, మహా అయితే 10 or 20 పాయింట్స్, మహా అయితే 30 పాయింట్స్, లేకపోతే 50 పాయింట్స్ చేసి ఆనందపడిపోతుంటారు. ఓకే, అంటే నేను దాన్ని తక్కువ చేసి పట్టట్లేదు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఎంట్రీ ఉంది, ఇక్కడ ఈ స్టాప్ లాస్ కొడితే ఇది ఎంత పాయింట్స్ ఉన్నది, 30-40 పాయింట్స్ ఉన్నది. ఇదే కనుక కొడితే ఇది గ్యారంటీ ఇండెక్స్లో లైక్ ఆప్షన్స్లో 30 పాయింట్స్ స్టాప్ లాస్ కొడుతుంది. మనం 20, 10, 30 పాయింట్స్ తీసుకుంటే అక్కడ మీకు రిస్క్ రివార్డ్ ఏముంది. ఓకే, సో మినిమం అంటే జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ 30 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఈ ఆప్షన్స్లో స్టాప్ లాస్ అనుకుందాం. కొన్నిసార్లు అది కూడా కాదు, మీరు ఏంటంటే లైక్ స్టాప్ లాస్ అంటే ఇక్కడ మాన్యువల్గా యాక్చువల్ స్టాప్ లాస్ ఇదే. కాకపోతే ఏంటంటే మీరు ఇది హిట్ అయ్యాక ఎగ్జిట్ అవుదామని చూస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు పెద్ద క్యాండిల్ పడిపోతుంది, పోవాల్సిన దానికంటే ఎక్కువ పోతుంది. లైక్ ఏంటంటే మీరు ఒక 30 పాయింట్స్ అనుకుంటే లైక్ 50 పాయింట్స్ కూడా పోయే క్యాప్చర్ లైక్ పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో అంటే ఒకటి ఇండెక్స్లో మనం ఏంటంటే ఈ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే ఆప్షన్స్లోని కొంచెం ఈ లాజికల్ స్టాప్ లాస్ ఎంతో కొంత పెట్టుకుంటాం అన్నమాట. దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉండాలి మనం ఏంటంటే. సో దానికి కూడా కొన్ని లాజిక్స్ ఉన్నాయి. సో అవి కావాలంటే ఒకరోజు పెడతాను వీడియో, కావాలంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను, ఎలాగా దాన్ని మేనేజ్ చేయాలి ఏంటి అనేది, ఎలాగా స్టాప్ లాస్ పెట్టాలి. కాకపోతే అల్టిమేట్ స్టాప్ లాస్ అయితే ఇదే. కానీ ఇది హిట్ అయ్యి బయటకు వస్తూ ఉంటే కొన్నిసార్లు స్లోగా వచ్చి హిట్ అవుతుంది, పర్లేదు బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద క్యాండిల్ పడిపోతే ప్రీమియం డ్రాస్టిక్గా పడిపోతుంది అనమాట. సో అది పెద్ద లాస్ వస్తుంది మనకి, అది లైక్ అన్ని రోజులు సంపాదించింది పోతుంది అనమాట. సో అందుకే లైక్ ఇప్పుడు 30 పాయింట్స్ ఇప్పుడు క్యాప్చర్ చేశారు. 30 పాయింట్స్ క్యాప్చర్ చేసిన దానికి మినిమం ఎలా కాదనుకున్న 90 పాయింట్స్ 1:3, 1:2 కూడా కాదు, 1:3 క్యాప్చర్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో 1:3 అంటే మినిమం లైక్ మీరు లైక్ టార్గెట్ తీసుకోవాలి. ఈ టార్గెట్ తీసుకుంటే అంటే టార్గెట్ తీసుకోమన్నాను కాదని చెప్పి ముందుగా ఉండిపోవడం కాదు. మన ఎంట్రీలోని అంత పెద్ద కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప మనం అంత టార్గెట్లో ఉండవు. అప్పుడు కాన్ఫిడెన్స్ రావాలంటే మల్టిపుల్ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉంటే కానీ మనం ఆ ఎంట్రీ తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మీరు ఎంట్రీ ప్లాసిబుల్ చేయాలి, అంతే తప్ప లైక్ ఏదో 10 పాయింట్స్ క్యాప్చర్ ఏముందండి. లైక్ ఆప్షన్స్ ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చినా సరే 10-20 పాయింట్లు క్యాచ్ చేయడం పెద్ద వింత కాదు. అదేవిధంగా అది 20 పాయింట్లు 10 పాయింట్లు ఫ్లక్చువేషన్ ఈజీ. మనం ఒక రోజు ఆనందపడిపోయాం అనుకోండి, వరుసగా ఒక 5-6 రోజులు 10-20 పాయింట్ 10 ఒక్క రోజు చాలు మొత్తం అవన్నీ కోల్పోతుంది. కానీ అది ట్రేడింగ్ కాదు. ఓకే, మనం ఎన్ని స్ట్రాటజీలు ఏవి నేర్చుకున్నా సరే రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయకపోతే ఏ స్ట్రాటజీ వేసినా వేస్ట్. ఇవన్నీ చుట్టూ తిరిగి వచ్చేది రిస్క్ రివార్డ్ దగ్గరే మాట. ఓకే, సో ఆ విధంగా అలా మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అలా కాదనుకున్న ఈ ఎంట్రీకి ఇక్కడ క్యాప్చర్ చేస్తే 100 పాయింట్స్ దాటేసి వచ్చేస్తుంది అనమాట. సో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి ఎంట్రీ పడితే మనం వారం మొత్తం కామ్గా ఉన్నా పర్లేదు. ఓకే, సో ఈ ఎంట్రీలో మనకి ఏంటంటే సెకండ్ టార్గెట్ వరకు మనకి ఎలా వచ్చింది అంతవరకు లైక్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్కే చాలా మంచి రిస్క్ ఉంటుంది. సెకండ్ టార్గెట్ 300 పాయింట్స్, ఇది 250 పాయింట్స్ ప్రీమియంలో దాటుతుంది తెలుసా మీకు, 200 పాయింట్స్ అలా దాటుతుంది మనకి. ఓకే, సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి. ఓకే, సో అది మాట. ఓకే, సో ఈరోజు ఎంట్రీ చూసుకుంటే అది మనకి అప్రాక్సిమేట్లీ 1:6 అలా రిస్క్ రివార్డ్ వచ్చింది అనమాట. సెకండ్ టార్గెట్ వరకు లైక్ అంటే ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు ఉంటే మాత్రం 1:6 అలా 1:7 వచ్చిందన్నమాట. సో అది ఓకే ఈరోజు ఎంట్రీ మాట. అది అయితే ఇంకో పాసిబుల్ స్టాప్ లాస్ కూడా ఉన్నది. నాకు అది హిట్ అయింది. లైక్ అక్కడ పొజిషన్స్ యాడ్ చేసామన్నమాట. ఎక్కడ అది ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనమాట. లైక్ ఏం లేదు, లైక్ ఇప్పుడు మార్కెట్ లైక్ డౌన్ ట్రెండ్ ఫిక్స్ అయింది. డౌన్ ట్రెండ్ ఫిక్స్ అవుతున్నప్పుడు అప్ సైడ్ హైస్ స్వీప్ చేసుకుంటే వస్తాను. లైక్ ఏంటంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి లోన్ క్లోజ్ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో కూడా నాకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయ్యింది. అక్కడ చూస్తాను ఒకసారి 1:45 1:45 1:30 to 1:45.
ఓకే ఇక్కడేమాట. సో ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇలా ట్రావెల్ అవుతుంది కదా, పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్. ఓకే లైక్ మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే 130 to 145 లోపు నాకు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చిందన్నమాట. ఓకే సో బట్ స్టిల్ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, నో ప్రాబ్లం. అది చాలా చిన్న స్టాప్ లాస్, లైక్ అది చూసుకుంటే నాకు పర్లేదు. నాకు ఇక్కడ లైక్ ఏంటంటే అక్కడ కవర్ అయిపోయింది, మనీ అంతా కవర్ అయిపోయింది నాకు అక్కడ. లైక్ ఏంటంటే వచ్చేసింది అంటే ఏం లేదు, కొన్ని పొజిషన్స్ యాడ్ చేశాను అనమాట. మళ్ళీ లైక్ రిట్రేస్మెంట్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అంటే ఇంకా టోటల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను అంటే లైక్ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టినా సరే. అయితే ఒకటి మళ్ళీ ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా వచ్చింది, అది నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే సో రైట్ అనమాట, అది ఒక స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఒక మంచి ఎంట్రీ మనం పట్టాము వస్తే. ఓకే అది మాట ఈరోజు ఎంట్రీ చూసుకుంటే. సో రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ అయితే కొంచెం క్లియర్ వ్యూ వచ్చింది, నిన్నైతే అటు ఇటు కన్ఫ్యూజింగ్ ఉన్నది, బట్ ఈరోజు కొద్దిగా క్లియర్ వ్యూ వచ్చింది. అయితే లైక్ ఏంటంటే క్లియర్ వ్యూ ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ని మనం లైక్ ఏంటంటే టచ్ చేస్తుంది, స్లోగా వీళ్ళు టచ్ చేస్తే ఎంట్రీ అవ్వడం ప్లాన్ చేస్తాం, లేదంటే ఫాస్ట్గా టచ్ అయిపోతే మాత్రం ఇక్కడ మనకి ఎంట్రీ రాదు, చాలా ఫాస్ట్గా ర్యాలీ అయిపోతుంది అనమాట. ఈ విక్కిలా అంటే లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు తెలుసు కదా, మీకు మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు, ప్రతిరోజు మనం దాని గురించి చెప్పుకుంటూ వస్తాం. లేదంటే ఇప్పుడు కూడా కావాలని చెప్తాను. లైక్ ఏంటంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ పుషింగ్ లైక్ ఏంటంటే ఈ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది. ఈ ఆర్డర్ ఫ్లో 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ ఫ్లో లైక్ ఆర్డర్ ఫ్లో కాదు. ఓకే నాకు ఎందుకు ఇది లైక్ ఈ ఆర్డర్ ఫ్లో ఉందన్నమాట. ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయింది. అట్ ద సేమ్ టైం మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారా, ఈ క్యాండిలే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి లోన క్లోజ్ అయింది. ఓకే సో అది మాట. అయితే ఒకటి లైక్ ఇప్పుడు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇది క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏమవుతుందంటే ఇది అంతసేపు ఇక్కడ ఇలా ఫాస్ట్గా, సో చాలా ఫాస్ట్గా ఫ్లక్చుయేట్ అయిపోతుంది. సో ఓకే దీన్ని టచ్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చేయచ్చు, లేదంటే మళ్ళీ ఇంకో పాసిబిలిటీ ఉంది. ఇది ఒకవేళ బ్రేక్ అయినా సరే ఓకే స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాను చూడండి. పుల్ బ్యాక్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే అన్నమాట. లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే. సో ఇక్కడ మనకి ఇండ్యూస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే సో ఇది ఆర్డర్ అంటే లైక్ ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయిన ఒకవేళ ఏంటంటే లైక్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలా బ్రేక్ అయిపోయింది అనుకున్నాం. ఓకే ఇది బ్రేక్ అయిపోయింది అనుకున్నాం. ఇంకా నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఏంటి తీసుకోలేరు, ఒక ఫ్లాట్గా అయిపోయితే వదిలేయండి పర్లేదు. మరి అంటే ఎర్లీ మార్నింగ్స్ దీన్ని తీసుకోలేరు. ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మినిమం 10 minutes ఫ్లక్చువేట్ లైక్ ఏంటంటే మార్కెట్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటుంది, వాలటాలిటీ ఉంటుంది. ఆ టైంలో మనం ఎంట్రీ అవ్వలేము. చాలా మంది ఎంట్రీ ఎలాగవుతారో ఏంటో నాకు ఇప్పటికి వచ్చి తెలియదు, ఎందుకంటే దానికి ఒక వాల్యూ స్టాప్ లాస్ అనేది ఉండదు ఎప్పుడు మనకి. ఓకే సో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంటుంది, మనం అది కరెక్ట్ కాదు. అంటే కొన్నిసార్లు ప్రాఫిటబుల్గా ఉంటాం, అదే కొన్నిసార్లు మనం మైనస్ చేసి పడేస్తుంది అనమాట. ఓకే సో ఏమవుతుంది అంటే ఇంకో ఛాన్స్ ఉంది ఏంటంటే లైక్ ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది సరే, ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయింది అనుకోండి. ఓకే ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లోనే ఐదర్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్కి, లేదా సెకండ్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయినా సరే. ఓకే అట్ ద సేమ్ టైం పైకి ఇలాగ వెళ్తుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు రావాలన్నమాట. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఇక్కడ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్కే ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. పిఈ సైడ్ లైక్ ఏంటంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎంట్రీ అవుతాం, లేదంటే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రీజన్ అయినా ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడికి ఎంట్రీ అవ్వడం ప్లాన్ చేస్తాము. లేదంటే ఇప్పుడు ఇలా ట్రావెల్ అవుతుంటుంది కదా, ట్రావెల్ అవుతున్నప్పుడు ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి మళ్ళీ ఇక్కడ టచ్ చేసినప్పుడు అక్కడైనా ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు చెప్పాను కదా ఈరోజు, ఆ ఎంట్రీ టైప్ అయినా మనం ఏదైనా ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే అది ఒక పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ ఫ్లాట్గా అయ్యి అప్ సైడ్ ఇలా క్లోజ్ అయితే మాత్రం, బికాస్ ఎందుకంటే డే టైం ఫ్రేమ్లోని బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా ఫామ్ అయింది. ఇదిగోండి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకు అక్కడ. ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయితే అది సినారియో అయితే రైట్. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే లైక్ డౌన్ సైడ్ ఇలాగా లైక్ ఇప్పుడు ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సరే డౌన్ సైడ్ పెద్ద రెడ్ క్యాండిల్ వేసుకు డౌన్ సైడ్ వచ్చేసిన ఈ హై ఉందా, ఈ హైలోపు ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోతే మాత్రం డౌన్ సైడ్కి వచ్చేస్తాం. లైక్ పీఈ సైడ్ డౌన్ ట్రేడ్సే చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అట్ ద సేమ్ టైం కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ అవ్వాలంటే ఈ లో దాటాలి, ఇదిలో లేకపోతే ఈ లో దాటాలన్నమాట. ఈ లో దాటితేనే అప్పుడు మనం ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు డౌన్ సైడ్కి కన్ఫర్మేషన్ వచ్చినట్టు అవుతుంది అనమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుందాం అప్ సైడ్కి. అలాగే రన్ అయిపోయినా సరే మనం అప్పుడే ఏ డెసిషన్ తీసుకోకండి. ఇదిగోండి ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ డెసిషన్ తీసుకోకూడదు. ఓకే సో
అది బ్రేక్ అయితే ఇంకా టోటల్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయినట్టు. అంటే ఇది ఏంటంటే ఈరోజు అంతా లైక్ ట్రాప్ మూవ్ లాగా. ఓకే, ఇక్కడ లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకున్న థియరీ అవుతుంది. ఓకే, సో అది బెటర్ బ్రేక్ అయిపోయిన తర్వాత అప్పుడు బుల్లిష్ సైడ్ ఇంకా ఫుల్ టోటల్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకెక్కడ మనం ఆగాల్సిన అవసరం లేదు, ఇంకా ఆగాల్సిన అవసరం లేదు. ఇంకా లిక్విడిటీ లేదు, ఏమీ లేదు పైన, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోయినట్టు అయిపోయింది. ఓకే, సో ఒకవేళ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ రన్ అయిపోతుంది. లేదా టోటల్ ఓవరాల్గా ఎంత పెద్ద గ్యాప్ అప్ అవుతుందా అంటే అది కొంచెం కష్టమే. మార్కెట్లో భారీ న్యూస్ ఉంటే తప్ప ఎంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. లేదా గ్యాప్ అప్ ఎక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి ఇది ఇలా బ్రేక్ చేసేస్తే అప్ సైడ్కి ఇంకెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో అది మాట సినారియో, గ్యాప్ అప్ సినారియో, ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్ళే సినారియో కూడా మాట్లాడాం. ఓకే, సో రైట్, బాగానే ఉన్నది. అయితే గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయినా సరే అప్పుడు మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఏంటంటే అప్పుడు ఇది చాలా మనకి ఇది ఒక పాసిబిలిటీ, అప్పుడు ఈక్వల్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అవుతుంది కదా, పుల్ బ్యాక్. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ అదే అవుతుంది 15 minutes టైం ఫ్రేమ్లో. బట్ స్టిల్ ఓకే, ఇప్పుడు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి అప్ సైడ్ ఇలా వస్తుంది అనుకుందాం. ఇక్కడ చిన్న ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇది ఇవ్వచ్చు. ఇక్కడ లైక్ ఏంటంటే ఇప్పుడు మనకు టైం ఉంటుంది. గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో, కొద్దిగా టైం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ అక్కడ టచ్ అయితే మాత్రం టైం ఉండదు అనమాట మనకి. ఓకే, చాలా క్విక్గా అయిపోతుంటుంది. ఓకే, సో చాలా కాస్ట్గా ఉండాలి. ఇక్కడైతే మాత్రం కై టైం ఉంది. ఇక్కడ చిన్న ఛాన్స్ ఇవ్వచ్చు. ఐదో స్టాప్ లాస్ హిట్ అయినా సరే, చెప్పాను కదా, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే వెంటనే లైక్ డెసిషన్ మార్చేసుకోకండి. లైక్ ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, ఓకే, సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ లాన్ క్లోజ్ అయిపోయినా సరే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. మనకి ఇక్కడ అప్ సైడ్ ఇలాగ వెళ్తుంది కదా, ఇది లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. ఐదర్ 1 candle అవ్వచ్చు, లేదంటే 2 candlesలో క్లోజ్ అవ్వచ్చు అనమాట డౌన్ సైడ్ అనేది. ఎందుకంటే డే టైం చెప్పాను కదా, డే టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేస్తుంది ఇది. ఓకే, డే టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ కూడా మనకి అక్కడ హెల్ప్ చేస్తుంది. ఓకే, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుంది అనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుంటే లైక్ డౌన్ సైడ్ అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. బట్ ఇక్కడ అయిపోవడం బెటర్. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ వెళ్ళిపోతుందా అంటే వెళ్ళచ్చు. కాకపోతే ఏంటంటే లైక్ డౌన్ ట్రెండ్ ఉంది, అప్పుడే ఇంకా ట్రెండ్ చేంజ్ అయిపోతుంది అనమాట. అది ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, లైక్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఇలా డౌన్ ట్రెండ్ వస్తుంది. 50 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మార్కెట్ బాగా క్లోజ్ చేసి అప్ సైడ్ వెళ్తేనే మళ్ళీ అప్పటి నుంచి బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అప్పటి వరకు మనం ఏమి లైక్ ఏంటంటే అప్పుడే ఇంకా ప్లాన్ చేసుకోం. అయితే ఒకటి డౌన్ సైడ్ ఇలాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంటే పిఈ సైడ్ ఎంట్రీసే ప్లాన్, లైక్ ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత తాగుతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తాగినా సరే కొద్ది రిట్రేస్మెంట్ కనిపిస్తుంది అనమాట. ఈ రిట్రేస్మెంట్తో కనిపించినా సరే అప్పుడే ట్రెండ్ చేంజ్ అయిపోయినట్టు కాదన్నమాట. అంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో అది మాట. అయితే ఇంకోటి లేదు, డీపెస్ట్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. లైక్ ఎక్కడైనా గ్యాప్ లేకపోతే దీన్ని టచ్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి దీన్ని టచ్ చేస్తుంది అనుకుంటాం. ఇక్కడ కొద్ది బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కడి వరకు బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే లైక్ ఇది ఉంది చూడండి. అంటే ఒకవేళ పైకి వెళ్ళకుండా మళ్ళీ డౌన్ సైడ్ ఎక్కడైనా లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసి లైక్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఫాలో అవుతుంది కదా, ఇప్పుడు డే హై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాలో అయిన తర్వాత డే హై ఇదే కదా, ఆ డే హై లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసి ఇక్కడ మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోతే మళ్ళీ డౌన్ సైడ్ పిఈ సైడ్ లైక్ ట్రేడ్ చేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో అదొక ఛాన్స్ కూడా ఉన్నది. బట్ స్టిల్ లేకుండా మంచిగా ఏదైతే ఇప్పుడు ఇలాగా ఫాలో అయ్యి ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత ఓకే అప్ సైడ్ మంచిగా బ్రేక్అవుట్ అయితే బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ వరకే, ఇదండి ఈ ఏరియా వరకే. ఓకే, అది కౌంటర్ ట్రెండ్, అది చెయ్యాలంటే కొద్ది స్కిల్ కావాలి. బట్ స్టిల్ ఒక ప్లాన్ ఇస్తున్నాను అంతే మీకు. ఓకే, సో అది మాట పాసిబిలిటీ ఛాన్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అది మాట టోటల్ పాసిబిలిటీస్ మాట్లాడుకున్నాం. మీకు ఏదైనా కాన్సెప్ట్ పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ నుంచి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను సార్. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అడ్వాన్స్ టీచింగ్ చేయబడడం జరుగుతుంది. సో December 1st నుంచి కూడా మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు కదా, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.